చిత్తూరు జిల్లా కాణిపాకంలో జరగనున్న వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల భద్రత కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు. మంగళవారం ఆలయ పరిసర ప్రాంతాలలో పోలీస్ వైద్య శాఖల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో భక్తులను ఎలా రక్షించాలో అవగాహన కల్పించారు. సిపిఆర్ వంటి ప్రాథమిక వైద్య సేవలపై శిక్షణ కూడా అందించబడింది. ఈ నెల 27 నుండి 21 రోజుల పాటు వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలకు సిద్ధంగా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నందకిషోర్, డిఎస్పీ సాయినాథ్, కాణిపాకం ఎస్ఐ నరసింహులు పాల్గొన్నారు. కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకి లార్జ్ స్కేల్లో భక్తులు డివోటీస్ వస్తారు కాబట్టి వారి యొక్క భద్రత కోసంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈరోజు పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా అగ్నిమాపక శాఖ వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడ ఒక మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. అంటే అత్యధిక పరిస్థితుల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒకవేళ ముందు జాగ్రత్తలు ఎలాగో తీసుకుంటున్నాం, ఒకవేళ అలాంటి సంఘటన జరిగినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, వితిన్ నో టైం మనం ఆ స్పాట్కి వెళ్ళిపోయి వాళ్ళని ఎలా కాపాడాలి అనే దాని మీద మనం ఒక మాక్ డ్రిల్ లాంటిది నిర్వహించాం. మొట్టమొదట ఎవరైనా అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీని వదిలేసి వెళ్ళినప్పుడు దాంట్లో బాంబు ఉండొచ్చు అనే ఒక చిన్న డౌట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద మాక్ డ్రిల్ చేసి వాటిని బాంబు డిస్పోజల్ స్కీము, అదేవిధంగా డాగ్స్ కూడా వచ్చి వాటిని వెరిఫై చేసి వాటిని అక్కడి నుంచి సురక్షితంగా పక్కకు తరలించే దానికి ప్రక్రియ ఎలా జరుగుతుంది దాన్ని కూడా మొట్టమొదటి ఒక ఎక్సర్సైజ్ చేశారు. అదేవిధంగా దీనివల్ల ఏంటంటే ఒక కోఆర్డినేషన్, ఒక ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు, మెడికల్ ఆఫీసర్ కానీ ఎక్కడ ఉంటాడు, ఇక్కడ పడిపోతే ఎలా కమ్యూనికేట్ చేయాలి, అతన్ని ఎలా తీసుకురావాలి అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇలాంటివి జరగడం చాలా మంచిదే అని మేము అనుకుంటున్నాం. టెంపుల్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి అడిషనల్ ఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఎస్ఐ గారు